దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఈఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. బాగున్నారా? మీకోసం ప్రత్యేకంగా ప్రతిదినం ప్రార్థిస్తున్నాం. మా కోసం పరిచర్య కోసం ప్రార్థించండి. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకులకి, మీ బంధువులకి, స్నేహితులకు పరిచయం చేయండి. విశ్వాసము అనే మా అంశం మీద మనం ఒక విధానాన్ని మాట్లాడుతూ వస్తున్నాం. ఈరోజు యోనా గ్రంథం. దేవునికి స్తోత్రం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో, యోనా నినియే పట్టణమునకు ఒక దిన ప్రయాణం అంత దూరం పోయి సంచరించుచు ఇక 40 దినములకు నినియే పట్టణము నాశనం ప్రకటింపగా, నినియే వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినములను చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినియే రాజునకు వినబడినప్పుడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్యవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమని రాయబడిందంటే, యోనా నినియే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్న ప్రజలకు 40 దినములు ఈ నినియే పట్టణము నాశనము కాబోతుందని ప్రకటించినప్పుడు ఆ పట్టణ ప్రజలందరూ కూడా ఒక్క దిన ప్రయాణం అంత దూరంలో వెళ్ళి పట్టణానికి దేవుని వాక్యాన్ని అందిస్తే, ఒక్క దిన ప్రయాణంలోనే యోనా ఆ పట్టణంలో చెప్పిన వాక్యాన్ని విని ఏమిన్నారండి? ఇక ఈ 40 దినములలో ఈ పట్టణము నాశనము కాబోతుందని ప్రకటన చేస్తే ఏం జరిగింది అనంటే, ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చేశారు? ఆ పట్టణంలో ఉన్న వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం జరిగింది? ఉపవాస దినములు సాటించి. ఈ రోజున దేవుని మాట చెప్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా సేవకులేమి విశ్వాసులకి అనేక ప్రజలకు వాక్యం అందిస్తున్నాం. ఈరోజు కూడా చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచేవారు కనబట్ల, దేవుని యందు నమ్మకం ఉంచేవారు కనబట్ల, దేవునికి లోబడేవారు కనబట్ల. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నినియే పట్టణము దేవుని వాక్యానికి లోబడింది, దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఉపవాసం ఉండి ఏం చేశారు? దేవునికి ప్రార్థన చేశారు. గనులేమి అల్పులేమి చిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా దేవుని యందు విశ్వాసము కలిగి ఉపవాస దినములు సాటించి ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన ద్వారా, ఈ విశ్వాసం ద్వారా ఏం కలిగింది అంటే, ఆ పట్టణము నాశనము కాకుండా కాపాడబడింది, ఆ పట్టణము రక్షించబడింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఒక సమస్య వస్తుందంటే మనం ఏం చేయాలి? మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిని అడగాలి. కాబట్టి మనం ఈరోజు విశ్వాసం ఉంచట్లా, ప్రార్థన చేయట్లా. అందుకనే మరి ఈ రోజుకి కూడా మన కుటుంబంలో సమస్యలు, మన కుటుంబంలో శ్రమలు, మన కుటుంబంలో ఇబ్బందులు కనబడుతూనే ఉన్నాయి. అందుకనే ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు యోనా ప్రకటించిన ఆ మాటలను విని ఆ నినియే పట్టణము దేవుని యందు విశ్వాసము కలిగి ఎంతగా ప్రార్థించి ఆ పట్టణాన్ని కాపాడుకున్నాయి. అందుకని దేవుడు ఆ కింద ఆ యొక్క 10వ వచనంలో అంటాడు, ఈ నినియే వారు తమ చెడు నడతలను మానుకొని వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదలిచిన కీడు చేయక మానెను. చేయదలిచిన కీడు చేయక మానేశాడు. ఎందుకని అంటే, ఆ పట్టణము క్రియలను దేవుడు చూచాడు. ఏం క్రియలు కలిగారు? విశ్వాసం ఉంచటమే క్రియ.
బైబిల్లో రాయబడింది కదండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని. కనుక విశ్వాసం అనేది ఒక క్రియ. ఆ విశ్వాసం అనే క్రియను దేవుడు చూచాడు. వారు ఉండే ఉపవాసము, వాళ్ళు చేసే ప్రార్థన దేవుడు చూచి దేవుడు చేయవలసిన కీడు చేయక మానాడు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితము కాపాడబడిద్ది, నీ కుటుంబము కాపాడబడిద్ది, నీ కుటుంబంలో అద్భుతం నువ్వు చూస్తావు. దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఈరోజే దేవుని యందు విశ్వాసము కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వందనాలు.